So hello guys, finally వైజాగ్ పీపుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అయిన అరకుకు వచ్చేసాం. సీజన్ అయినా కాకపోయినా వైజాగ్ వస్తే సరదాగా అరకుకు వెళ్లాల్సిందే. ఘాటి రోడ్ లో ఉండే ఆ కొండలు, వెదర్ నిజంగా సూపర్. నాకు అరకు కొత్త ఏం కాదు కానీ మా వైఫ్ ఫస్ట్ టైం చూస్తాను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళా. బట్ చెప్తున్నా కదా, రియల్లీ వీ హ్యాడ్ అ గుడ్ టైమ్ ఇన్ అరకు. స్టార్టింగ్ లో ఉన్న గో కార్టింగ్ దగ్గర కొంచెం టైం పాస్ చేసాం. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి పద్మావతి గార్డెన్స్కి వెళ్ళాం. నేను అరకు చాలా సార్లు వచ్చి పద్మావతి గార్డెన్స్కి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఫ్యామిలీతో కలిసి వచ్చినప్పుడు వచ్చా ఈ పద్మావతి గార్డెన్స్ కి. అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. చెప్తున్నా కదా, ఎప్పుడో చూడలేని వాళ్ళకైతే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో మీరు అరకు వెళ్తే మాత్రం ఇది మిస్ అవ్వకండి. అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అరకు మ్యూజియంకి వెళ్ళాం. అరకు ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఒక ఐడియా ఉండే ఉంటుంది, ఆ మ్యూజియం లో ఉన్న బొమ్మలు ఎంత రియలిస్టిక్ గా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. అక్కడ వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది. అండ్ ఇది చూస్తే అరకులో వాళ్ళు పూజించే ఆదివాసీ దేవాలయం చాలా మంచిగా సెక్యూర్ చేశారని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మాత్రం చాలా థ్రిల్ అవుతారు. అండ్ వాళ్ళు డైలీ చేసే యాక్టివిటీస్ ని కూడా బాగా డిస్ప్లే చేశారు. అండ్ ఇంకా అరకు వెళ్ళాక బొంగులో చికెన్ తినకుండా ఎలా ఉంటామని చెప్పండి. అరకు అంటే ఇంకా అది కంపల్సరీ కదా. సో ఒక మంచి బొంగులో చికెన్ ఆర్డర్ చేసి అది కూడా తినేసాం. సో ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి కటికా వాటర్ ఫాల్స్ అవన్నీ కవర్ చేసేసాం అనమాట. సో మీరు ఒకవేళ వస్తే మాత్రం ఇవన్నీ మిస్ అవ్వకండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి.